హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అనుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే అయితే వియాన్ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాడు. తనకి ఇల్లంతా నీట్గా ఉండాలంట. అందుకని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని వెట్ చేసుకొని తనకి కనిపించిన వస్తువులన్నీ తుడిచేస్తూ ఉన్నాడు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ తనే నీట్గా ఉంచడానికి ట్రై చేస్తున్నాడు అనిపించేసి చాలా హ్యాపీగా అనిపించింది. సో తను ఈ పని అంతా చేస్తుంటే ధన్వి మాత్రం పడుకునే ఉంది. ఇంకా సో అంటే లేచింది కానీ ఇంకా బద్ధకంగా అలాగే పడుకొని ఉంది. వియాన్ మాత్రం ఇల్లంతా తుడిచేస్తున్నాడు అనమాట. సో ఆ ముందు రోజు కూడా బొమ్మలన్నీ కింద పడేసి ఉంటే తనే ఎత్తేసి అన్నీ సర్దాడంట. ఇక్కడ చూసారా, ధన్వి చెప్పాను కదా పడుకొనే ఉందన్నమాట. సో యాజ్ యూజువల్ మాకైతే టీ మ్యాండేటరీ అనమాట మార్నింగ్. సో టీ తర్వాత ఏ పనైనా కానీ స్టార్ట్ చేస్తాము. సో ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్కి పూరీ చేస్తానన్నారు అత్తమ్మ. సో నేను ముందు రోజే పిండంతా కలిపి పెట్టాను అనమాట. సో ముందైతే ఎన్ని కావాలి అని చెప్పేసి అన్ని పక్కకి తీసి పెట్టుకున్నారనమాట. సో చాలామంది పిండేసి రుద్దుకుంటారు కదా. సో మా అత్తమ్మ మాత్రం నూనెతోనే రుద్దుతారనమాట. చపాతీ కానీ పూరీ కానీ ఏదైనా కానీ ఇలా నూనె తీసుకొనే రుద్దుతారు. ఎందుకు అనవసరంగా పిండి వేస్ట్ చేయడం అని అంటారు. నాకైతే నూనె కంటే కూడా పిండి వేసుకొని రుద్దడం చాలా బాగా ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి చాలా ఏళ్ళ బాణలు అనమాట. సో నా హస్బెండ్ పుట్టక ముందు తెచ్చుకున్న బాణలు అనమాట. సో ఇప్పటికి కూడా అదే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా 2 రకాల గరిటెలు. సో నాకైతే ఈ పెద్ద దాంతో తీయడానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ మా అత్తమ్మ మాత్రం దీంతో యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయకూడదు అని అంటారు. సో మీరైతే మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తారు అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. సో ఇక్కడైతే పూరి పొంగలేదని చెప్పేసి మళ్ళీ నా చేత వీడియో తీపిచ్చారనమాట. సో ఈ పూరి పొంగలేదు, నేను ఇంకో పూరి వేస్తాను, అప్పుడు నువ్వు వీడియో తీసుకో అని చెప్పి మళ్ళీ ఇంకో పూరి కూడా వేసిన తర్వాత అది వీడియో తీయించుకున్నారనమాట. సో ఈ పూరి చూసారా చక్కగా సర్కిల్లో వచ్చిందనమాట. అండ్ పూరి కూడా బాగా పొంగింది. సో నార్మల్గా అయితే వియాన్ ఒక 2, ధన్వి ఒక 2 పూరి తింటారు. ఇన్ కేస్ తినలేదు అంటే మాత్రం ఒక్కొక్క పూరి తినేసి ఇంకొక పూరి బాక్స్లో పెట్టి పంపిస్తామన్నమాట. సో బ్రేక్ టైంలో ఒకవేళ ఆకలేస్తే తింటారు అని చెప్పేసి. సో అందరు పిల్లలు ఇలాగే ఉంటారు కదా, ఫోన్ అండ్ టీవీ అడిక్టెడ్ కదా. నేనేం చేశానంటే ఇలా ఫోన్ చూస్తున్నారు అని చెప్పేసి ఫోన్ ఆపేసి సేమ్ అదే కార్టూన్ టీవీలో పెట్టాను అనమాట. యూట్యూబ్లో ఇందులో వాచ్ చేయండి అని చెప్పేసి. సో అక్కడైతే ఇంక ఇద్దరు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని టీవీ చూస్తున్నారు. సో వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత సో నా అసలైన డే అనేది, నా వర్కింగ్ డే అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఉతికిన బట్టలన్నీ తీసుకొని వచ్చి ఆల్రెడీ ఫోల్డ్ చేసేసాను కాబట్టి ఇంకా నేను సర్దేసుకోవడం అనమాట. సో నేను మీకు నా కబోర్డ్స్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అంతా కూడా నేను ఒక వీడియో తీసి చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఎవరైనా చూసుండకపోతే మాత్రం తప్పకుండా మన ఛానల్లో చూడండి. నా క్లోజెట్ ఆర్గనైజేషన్ వీడియో ఉంటుంది. సో ఇక్కడైతే నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఏది వేసుకోవాలి, సో ఇదా అదా అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఈ రంగ్రీతిది కుర్తీ పలాజో సెట్ వేసుకున్నాను అనమాట. సో వేసుకున్నాకైతే మీకు చూపిస్తున్నాను సో ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ 6 months అయింది అనుకుంటా నేను పర్చేస్ చేసి. సో ఇంతకుముందు అయితే మోస్ట్లీ నైట్ డ్రెస్సెస్ వాడేదాన్ని అనమాట. సో ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావడము, బయట కొంచెం వర్క్ ఉండడం వల్ల డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపించాలనుకున్నాను అనమాట. సో నేనేం చేస్తానంటే 9:30కి నా లాగిన్, 9:10, 9:15 కల్లా లాగిన్ అయిపోతాను అనమాట. ఇన్ కేస్ ఒక 5 minutes అటు ఇటు ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోతుంది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చిన్న బెనిఫిట్ ఏంటి అంటే ఇదనమాట, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఇలా ఎర్లీ లాగిన్ చేయొచ్చు. బట్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ హెచ్కే గ్లో అప్ వాళ్ళది. సో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత నేను మినిమలిస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను అనమాట. సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు సన్ స్క్రీన్ మ్యాండేట్గా యూజ్ చేయాలన్నమాట. సో ఎర్లియర్ నేను కూడా అంత స్కిన్ కేర్ ఫాలో అయ్యేదాన్ని కాదు. బట్ రీసెంట్గా ఇంట్లో ఉంటున్నా, బయటకు వెళ్తున్నా సన్ స్క్రీన్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే డైలీ స్కిన్
స్కిన్ కేర్లో ఎటువంటి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి యూస్ చేయను. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ చిన్న డాట్ ఒకటి పెట్టేసుకుంటాను. అండ్ లిప్స్కి లిప్ బామ్ రాసుకొని లిప్స్టిక్ అనేది వేసుకుంటాను అనమాట. సో ఖచ్చితంగా నేను ఒక 3 times స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా లిప్స్టిక్ అయితే వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను లాక్మీది లిప్ మాస్క్ యూస్ చేస్తున్నాను అనమాట. లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. సో దీని తర్వాత నేను నా లైనర్తోనే బిందీ పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది. సో వెరీ షార్ప్ గా ఉంటుంది మనకి లైనర్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే వింగ్ కూడా మనం వింగ్ రాని వాళ్ళు కూడా దీంతో ఈజీగా వింగ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే స్విస్ బ్యూటీ వాళ్ళది. సో పర్పుల్లో అవైలబుల్ ఉంది. అండ్ నేను ఆ రోజు యూస్ చేసిన లిప్స్టిక్ వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది. ఇది లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. సో నేను లైఫ్ స్టైల్లో పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 2 months అయింది అనుకుంటాను. అండ్ హెయిర్ వచ్చేసి యూజువల్గా నేను వెరైటీగా ఏం ట్రై చేయను, జస్ట్ కోమ్ చేసేసుకొని ప్లక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. సో దట్స్ ఇట్ మై ఎవ్రీడే స్టైల్ అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఎవ్రీడే రెడీ అయిపోతాను. దీని తర్వాత నాకు యూజువల్గా వర్కే ఉంటుంది. మోస్ట్లీ 9:30 to 12:30 నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ షూట్ చేయలేను అనమాట. సో ఇదైతే నా ఫైనల్ అవుట్లుక్ అండి. సో ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ అక్కడైతే చెప్తున్నాను కదా, ఇంకా నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రెడీ అవ్వగానే ఇంకా లాగిన్ అయిపోయి నా ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఒక్కరోజు ఒక్కోలాగా పూజ చేసుకుంటాను అనమాట. నేను ఒకరోజు ఏం చేస్తానంటే బాత్ చేసేసిన వెంటనే ఫస్ట్ వెళ్ళేసి దీపం పెట్టేసుకొని వస్తానన్నమాట. సో ఒక్కరోజు ఏం చేస్తానంటే రెడీ అయిపోయి కిందకి వెళ్ళి ఆ తర్వాత దీపం పెట్టుకుంటాను. సో ఆ రోజు అయితే నేను దీపం పెట్టొచ్చే లోపల మా అత్తమ్మ చిక్కుడుకాయల్ని ఉడకబెట్టేశారు అండ్ నేను చెప్తూ ఉన్నాను అనమాట. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదంటే సాటర్డే, సండే మేము కంపల్సరీ పైన అంతా క్లీన్ చేసుకుంటాము. సో నేను చేస్తానులేంటి, సాటర్డే అన్నా వినకుండా లేదు నేను చేసేస్తానులే అని చెప్పి ఆ రోజే చేస్తున్నాను అనమాట. సో ఆ రోజైతే మా ఇంట్లో బీరకాయ పచ్చడి చేశారు. సో నేను ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నువ్వులు, శనగపప్పు, మిరపకాయలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నారనమాట. చల్లారాక మిక్సీ వేసుకోవాలి అని చెప్పి అదే బాణల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ సన్నగా ముక్కలుగా తరుక్కొని అవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నారు. మెత్తపడేదాకా చేసుకుంటే చాలండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేశారు. సో ఈ లోపల పక్కన ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా మేము తీసుకున్నాం అనమాట. మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకుందాము అని చెప్పేసి. చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోండి, మళ్ళీ వేడిగా ఉంటే బాగోదు కదా. సో చల్లారిన తర్వాత ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుంటే చాలు. సో ఈ లోపల మనకి ఇక్కడ బీరకాయ కూడా ఉడికిపోయింది మెత్తగా. జస్ట్ మనం గరిటె తీసుకొని ప్రెస్ చేసి చూస్తే అర్థమైపోతుంది మనకి బీరకాయ బాగా ఉడికిందా లేదా అని చెప్పేసి. సో బాగా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ కొట్టుకొని ఉన్నాం కదా, ఆ మిక్చర్లోనే ఈ బీరకాయలని కూడా వేసుకున్నాను. నేను యాక్చువల్గా వేడిగా ఉండేది అలాగే వేసుకున్నానండి. చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ కొట్టుకోండి. నేను వెంటనే అయితే మిక్సీ కొట్టలేదు, పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం పోపు పెట్టేసుకుందాము అని చెప్పేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనకు అవి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి అవన్నీ కూడా వేయించేసుకున్నాను. సో ఈలోపు ఈ పోపు అంతా అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ కొట్టుకొని ఉన్నాం కదా, ఆ పచ్చడిని కూడా దీనిలో వేసేసి ఒక 1 minute అలా ఫ్రై చేసేసి కలిపేసుకుంటే మనకి వేడి అన్నంలోకి ఈ బీరకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్టీగా అనిపించింది. సో ఆ రోజు మేమైతే బీరకాయ పచ్చడి, అలాగే చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా ఇంకొక పచ్చడి ఉన్నింది, నాకు అంత గుర్తులేదు, అన్నీ వేసుకొని తిన్నామన్నమాట. సో ఈవినింగ్ అయితే మా ధన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఇక్కడ.
రీసెంట్గా ఒక 10 days నుంచి తను డ్యాన్స్కి వెళ్తుందనమాట. బట్ తను ఇంకా చిన్నది కదా, సో అంత పర్ఫెక్ట్గా లేదు అని చెప్పేసి ఇంట్లో ప్రాక్టీస్ చేయమని చెప్పారనమాట డ్యాన్స్ టీచరు. అందుకని ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఈవినింగ్ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలన్నారు. ఇంకా ఇంట్లో చూస్తే బొరుగులు తప్పించి ఏం లేదనమాట. సో నేను బొరుగులు మిక్చర్ చేసుకుందాము అని చెప్పి చూస్తే ఆనియన్, టమోటా, 1-2 క్యారెట్ ఉన్నాయన్నమాట. సో ఏదో స్ట్రీట్ స్టైల్లో కాకపోయినా నాకు తెలిసిన స్టైల్లో ఇలాగా బొరుగుల మిక్చర్ అయితే కలిపాను అనమాట. చాలా స్పైసీ అండ్ టేస్టీగా వచ్చింది. సో చాలామంది బొరుగుల మిక్చర్ ఇష్టపడుతూ ఉంటారు కదా, నేను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట 50-60 రూపీస్ ఇచ్చే కంటే మనం కడుపు నిండుగా ఇంట్లోనే తింటాం అనిపిస్తుంది. సో ఈవినింగ్ అయితే ఈ రకంగా నేను ఇంట్లోనే బొరుగులు మిక్చర్ చేశాను. సో పిల్లలు అయితే ఒక్కసారి ఇష్టంగా తింటారు. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీనెస్ యాడ్ చేస్తాను అనమాట. మరీ స్పైసీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్త బొరుగులు తింటారు. సో నేనైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అలాగే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే, అలాగే నా వీడియోస్ అన్నీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video.